ఈరోజు మనము విజయనగర సామ్రాజ్యానికి రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారి జీవిత చరిత్రను తెలుసుకుందాము. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప చక్రవర్తి. ఆయన 1509 నుండి 1529 వరకు పాలించారు. ఆయన పాలనలో సామ్రాజ్యం గొప్ప విజయాలు సాధించింది. ప్రజలు శాంతియుతంగా జీవించారు. ఆయన తులువ వంశానికి చెందినవారు. కృష్ణదేవరాయలు జీవితం మరియు పాలన. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి గారి పేరు సాలువ నరసనాయకుడు. తల్లి నాగలాదేవి. క్రీస్తుశకం 1509లో తన అన్నయ్య విరూపాక్షరాయుడు మరణించాక శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యపు పరిపాలకుడిగా నిలిచారు. విజయనగర సామ్రాజ్య విస్తరణ. శ్రీకృష్ణదేవరాయలు శక్తివంతమైన రాజు. ఆయన పాలనలో అనేక యుద్ధాలు జరిగాయి. గోలుకొండ మరియు బహుమనీ సుల్తాన్లపై విజయం, ఉదయగిరి, ఒరిస్సా, విజయవాడ, కొండవీడు రాజ్యాలను జయించడం మరియు రాయచూర్ యుద్ధం 1520లో శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా నుంచి రాయచూర్ కోటను గెలుచుకున్నారు. ప్రజా సంక్షేమం మరియు సాహిత్య ప్రోత్సాహం. శ్రీకృష్ణదేవరాయలు కేవలం గొప్ప యోధుడు మాత్రమే కాదు, మహనీయ పరిపాలకుడు కూడా. ఆయన కాలంలో ప్రజలకు మంచి జీవనం కల్పించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తాళికోట ఆయకట్టు కాలువల నిర్మాణం మరియు వ్యవసాయ అభివృద్ధి వంటి పనులను చేపట్టారు. సాహిత్య పరిరక్షణ. అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 గొప్ప కవులను ఆసరాగా తీసుకున్నారు. తన సభలో నియమించుకున్నారు. ఆంధ్ర భాషాభిమానితో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించారు. శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యాన్ని శక్తివంతంగా పాలించిన గొప్ప మహారాజు. ఆయన యుద్ధ విజయాలు, ప్రజాప్రేమ, సాహిత్య సంరక్షణ అందరికీ ఆదర్శం. ఆయన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయల వారి జీవితం భావితరాల వారికి ఆదర్శనీయం. యుద్ధ వ్యూహాలు మరియు విజయాలు. శ్రీకృష్ణదేవరాయలు సమర్థుడైన యుద్ధ నిపుణుడు. ఆయన కాలంలో విజయనగర సామ్రాజ్యం అన్ని వైపులా విస్తరించింది. బహుమనీ సుల్తాన్లపై విజయాలు. బహుమనీ సుల్తాన్లు దక్కన్ ప్రాంతంలో శక్తివంతమైన శత్రువులుగా ఉన్నారు. వీరు విజయనగరంపై తరచుగా దాడులు చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు అనేక యుద్ధాల్లో వీరిని ఓడించి గోల్కొండ, బీజాపూర్, బీదర్, బెరార్, అహ్మద్నగర్ సుల్తాన్లను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒరిస్సా రాజ్యంపై దండయాత్ర. శ్రీకృష్ణదేవరాయలు ఉత్తర దిశగా ఒరిస్సా గజపతులపై దండయాత్ర చేసి కటక్ నగరాన్ని జయించారు. ఈ యుద్ధంలో ఆయన ప్రధాన సేనానిగా తిమ్మరుసు చక్కటి వ్యూహాలు రచించారు. రాయచూర్ యుద్ధం క్రీస్తుశకం 1520లో జరిగింది. ఈ యుద్ధం శ్రీకృష్ణదేవరాయల గొప్ప విజయాల్లో ఒకటి. రాయచూర్ కోటపై ఆధిపత్యం కోసం విజయనగర సామ్రాజ్యానికి మరియు బీజాపూర్ సుల్తాన్కి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరకు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించి రాయచూర్ కోటను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. వ్యవసాయం మరియు నీటిపారుదల అభివృద్ధి. తాళికోట ఆయకట్టు మరియు అనేక కాలువలను నిర్మించారు. చెరువులు, నీటి మార్గాలను అభివృద్ధి చేసి రైతులకు సాగు సౌకర్యాలు అందించారు. వ్యాపారాన్ని ప్రోత్సహించి సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. న్యాయ వ్యవస్థ మరియు శిక్షా విధానం. రాజ్యం మొత్తం కఠినమైన న్యాయ వ్యవస్థను అమలు చేశారు. ధర్మశాస్త్రాలను పాటిస్తూ అన్యాయాన్ని అరికెట్టే విధంగా న్యాయాలను రూపొందించారు. రాజ్యానికి నష్టం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించేవారు. శ్రీకృష్ణదేవరాయలు మరియు సాహిత్యం. శ్రీకృష్ణదేవరాయలు తాను కూడా గొప్ప కవి. ఆయన కాలంలో తెలుగు సాహిత్యం సువర్ణ యుగంగా పరిగణించబడింది. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని 8 మంది కవులని అష్టదిగ్గజాలు అని పిలుస్తారు. అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన అనే కవి రాసిన గ్రంథం మనుచరిత్ర. నంది మల్లయ్య అనే కవి భారతాంధ్ర దీపిక అనే గ్రంథాన్ని రచించారు. తెనాలి రామకృష్ణ రాసిన గ్రంథాలలో ముఖ్యమైనవి గతా ప్రబంధం. ఇది వచ్చేసి మహాభారతంలోని కథల ఆధారంగా రాసిన కావ్యం, మరియు పాండురంగ మహత్యం మరియు శ్రీనివాస కళ్యాణం. దమయంతి కథ. దమయంతి కథ నలుడి జీవితానికి సంబంధించిన కథలను వివరిస్తుంది. రామకృష్ణ పండితుడు
ఇవే కాక హాస్య కథలు మరియు చతురత కథలను కూడా రచించారు. మధురవాణి, రజకరత్నమాల మరియు దూర్జటి శ్రీనివాస మహత్యం, రామరాజభూషణ, కవికర్ణ రసాయనం, పింగళి సూరన కవి, రాఘవ పాండవీయం, పోతన శ్రీమద్ భాగవతాన్ని రచించారు. శ్రీకృష్ణదేవరాయలు వారు రచించిన రచనలు ఆముక్తమాల్యద మరియు జాంబవతి కళ్యాణం. ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయల రాజుగారు స్వయంగా రాసిన ప్రసిద్ధ కావ్యం. ఆముక్తమాల్యద గ్రంథం గోదాదేవి కథను వివరిస్తుంది మరియు జాంబవతి కళ్యాణం కృష్ణుని కథ ఆధారంగా రచించినటువంటి గ్రంథం. శ్రీకృష్ణదేవరాయలు వారు క్రీస్తు శకం 1529లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణానంతరం విజయనగర సామ్రాజ్యం నెమ్మదిగా పడిపోతూ 1565లో తాళీకోట యుద్ధంలో ఓటమి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తిగా నిలిచారు. తెలుగు సంస్కృతి, సాహిత్యం మరియు కళలకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచాయి. ఆయన పాలన విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చింది. శ్రీకృష్ణదేవరాయలు ఒక విజేత, గొప్ప పరిపాలకుడు, ప్రజాప్రేమికుడు మరియు సాహిత్యాభిమానిగా చరిత్రలో నిలిచారు. ఆయన పాలన విజయనగర సామ్రాజ్యాన్ని శ్రేష్టమైనదిగా మార్చింది. ఆయన కథలు, విజయాలు, ప్రజాప్రేమ మరియు సాహిత్య మద్దతు ఇప్పటికీ మనకు ప్రేరణగా నిలుస్తాయి. శ్రీకృష్ణదేవరాయల వారి జీవిత చరిత్ర మనకి భావితరాల వారికి ఎంతో ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.